అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినట్టుగా తెలుస్తోంది. మంత్రి పరిటాల ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎంపీటీసీలు సభ్యులున్న టీడీపీ ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగేస్తాం. శివారెడ్డి, అసలు ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కిషోర్, అనుకున్నట్లుగానే కనగానపల్లి ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నేరుగా మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే ఎలక్షన్స్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉదయం అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కనగానపల్లిలో ఎలక్షన్ జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి 7 మంది మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కేవలం 4 మాత్రమే బలం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ లోపలికి వెళ్ళిన తర్వాత మంత్రి పరిటాల సునీత టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలను అదేవిధంగా ఎంపీటీసీని ఉద్దేశించి మాట్లాడింది. అక్కడ పూర్తి స్థాయిలో మొన్న రీసెంట్ గా వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీకి సంబంధించిన ఎంపీటీసీలు బిల్లే రాజేంద్ర అదేవిధంగా వెంకట్రామరెడ్డి తిరిగి అదే పార్టీ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 6-5 తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంపీపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదేవిధంగా ప్రలోభ పెట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే, లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు విజయం సాధించారు. అప్పుడే ఇద్దరిని కొనుగోలు చేసిన వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు రీసెంట్ గా మంత్రి పరిటాల సునీతను వ్యతిరేకించి వైఎస్ఆర్సీపీలో చేరిన బిల్లే రాజేంద్ర అదేవిధంగా వెంకట్రామరెడ్డి తిరిగి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అంటే ఇప్పుడు శివారెడ్డి, ప్రలోభాల పర్వం సాగుతోంది, దాన్ని అడ్డుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేసినా కూడా దానికి సంబంధించి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా తెలుస్తోంది. ఏ రకంగా జరిగిందనేది ఇక్కడ? ఎందుకంటే ప్రలోభాల పర్వం జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించలేదని చాలా స్పష్టంగా ఈ ఎలక్షన్స్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మంత్రి పరిటాల సునీత ఆమె వర్గీయులు మాత్రం పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా వదిలిపెట్టిన వాతావరణం అయితే రాప్తాడు కాన్స్టిట్యూన్సీలో కనిపించింది. ఎందుకంటే ఎక్సెప్షో మెంబర్ గా మంత్రి పరిటాల సునీత ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్లారు, కానీ డిప్యూటీ చైర్మన్ చెమన్ ని సమీపంలోనే ఆపేశారు. అయితే అక్కడ మొత్తం పరిటాల వర్గీయులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ పోలీసులు వారిని నియంత్రించని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కూడా కనగానపల్లి ఎంపీపీగా ఎవరైతే ఎన్నికయ్యారో పద్మగీత 2014లో ఎన్నికల తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా గెలిచి ఆమె ఇవాళ ఎంపీటీ టీడీపీ తరఫున ఉన్న పరిస్థితి. అంటే దాన్ని బట్టి ప్రలోభాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఎలక్షన్స్ సంబంధించి ఏ విధంగా లూపోల్స్ ని టీడీపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విషయం చాలా స్పష్టంగానే అర్థం చేసుకున్న వాతావరణం మనం కనుక ఈ పరిణామాల మీద వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు శివారెడ్డి? కిషోర్, ఈ పరిణామాల మీద వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? ఇప్పుడు స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ జరిగిన విధానం సరిగా లేదు. ఎందుకంటే 6-5 ఎందుకంటే 2014 ఏప్రిల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టమైన ఆధిక్యత ఉంది. 6 మంది వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు, 5 మంది టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు రివర్స్ అయింది, రిజల్ట్ రివర్స్ అయింది. 6 టీడీపీ పక్షాన, 5 వైఎస్ఆర్సీపీ పక్షాన. ఎలా సాధ్యం ఇది? ఖచ్చితంగా దీంట్లో మ్యానిపులేషన్ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను మంత్రి పరిటాల సునీత ప్రలోభ పెట్టారు, వారికి ఎరవేశారు. వారిని అన్ని విధాలుగా సాటిస్ఫై చేసిన తర్వాతనే, అంటే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేసిన తర్వాతనే ఎలక్షన్ ప్రాసెస్ జరిగింది. అందుకే దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా దీనికి సంబంధించిన న్యాయ పోరాటం అయితే చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కిషోర్, థ్యాంక్ యూ శివారెడ్డి.